ఎండిపోతున్న చెరువులో చేపలు ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ ముసలికుంగ మాత్రం చాలా ప్రశాంతంగా ఏదో లోతైన ఆలోచనలో ఉన్నట్లు నటిస్తోంది. దగ్గర్లోనే ఒక పెద్ద సరస్సుందని, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తానని ఆ కొంగ అబద్ధపు మాటలు చెప్పింది. ఆ చేపలు ఆ మాటలను నమ్మి దాన్ని తమ రక్షకురిగా భావించాయి. కాని ఆ కొంగ వాటిని సరస్సుకు తీసుకెళ్లలేదు. ఒక బండరాయిమీద వాటిని చంపి తన ఆకలిని తీర్చుకుంది. ఇదంతా గమనిస్తున్న పీతకు ఒక విషయం అర్థమైంది. ప్రతిసారీ కొంగ ఒంటరిగా కడుపు నిండా తినిరావటం వెనుక ఏదో కుట్ర ఉందని అది కనిపెట్టింది. ఇప్పుడు కొంగ పీత దగ్గరకొచ్చి దాన్ని కూడా తీసుకెళ్తానని మాయమాటలు చెప్పింది. పీత కూడా నటిస్తూ ఆ కొంగ వెంటే వెళ్లడానికి సిద్ధమైంది. ఆకాశంలో ఎగురుతుండగా కింద ఉన్న చేపల ఎముకలను చూసి పీతకు నిజం తెలిసింది. వెంటనే అది తన పదునైన పంజాలతో కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. కొంగ కిందపడి విలవిలలాడింది. కాని పీత పట్టు వదలలేదు. ఆ దుర్మార్గుడు ఆట కట్టించింది. నిజమైన ఉద్దేశాలు మాటల్లో కాదు, పనుల్లో కనిపిస్తాయి. ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడమే తెలివైన పని.